చలో హాయ్ మామ అందరికి. ఈరోజైతే మనం బీఆర్ అయితే ర్యాంక్ పుష్ అయితే చేయబోతున్నాం. బీఆర్ ర్యాంక్ పుషెస్ నాకైతే ప్రెజెంట్ హీరోయిక్‌లో అయితే 4 స్టార్‌లో ఉంది. నేను ఎట్టా పీసీలో స్టార్ట్ అవ్వదు కాబట్టి ఇంగా మొబైల్‌లో అయితే స్టార్ట్ చేసేసుకుంటా ఆటో మ్యాచ్ అన్నీ ఆఫ్ చేసేసి. ఇంకా మొబైల్‌లో అయితే గేమ్ చూసేయండి. ఇంకా నా గేమ్ ప్లే బావుంటే ఇంకా లైక్ చేసేయండి. ఎవరు ఎనిమీస్ లేరు. ఇంకా నాకు కావాల్సిన ఏసీ-80 దొరికేసింది. కానీ ఏసీ-80 వాడాలని లేదు. నాకైతే ఎస్కేఎస్ M590 వాడాలన్నది. నేనిప్పుడైతే స్కిల్స్ పెట్టుకున్నా. ఇది ఇన్విజిబుల్ క్యారెక్టర్, ఇంకా సైలెన్సరు, ఇంకా మెడికిట్ క్యారెక్టర్ అదొకటి. ఇంకోటైతే షాట్ గన్‌తో కొట్టేదానికి M590తో. అది మూవ్‌మెంట్ స్పీడ్ ఇస్తది మామ బాగా. వైటీ చోటు అంట ఎవడో ఆడిని స్క్వాడ్ లేపుకొని తిప్పాడు. నేనైతే హ్యాకర్ అనుకున్నా ఫస్ట్ అయితే. నేనైతే సైడ్ దిగా మామ. ఎందుకంటే ఇప్పుడు గాని పీక్‌లో దిగినామనుకో అన్నీ నా ఫోన్ అయితే గాల్లో కలిసిపోతది. అందుకనే సైడ్ దిగి మత్తంగా లూట్ ఏరుకొని కొడదాం అనుకోని ప్లాన్ ఏసుకున్నా. ఇంకా అయితే ఈడ M590 ఎతుకుతా ఉంటే దొరకలా. ఇంకేం జేయాలో అర్థం గాలే నాకైతే. నాకైతే మళ్ళీ అదే దొరికింది. ఎస్‌కేఎస్ అయితే తీసేసుకున్నా. నాకైతే ఎస్‌కేఎస్ దొరికేసింది. ఇంకా మళ్ళీ లూటేరుకుంటా ఉంటే M590 దొరకదులే ఇంక అనుకోని ఇంకా 2x పెట్టేసుకుందాం అనుకున్నా. పిచ్చుకోకని ఎతికిన M590 అయితే ఏమీ గాని దొరకలా నాకైతే ఇప్పుడు మాత్రం. ఎతుకుతానే ఉన్నానన్నమాట. పిచ్చుకోక కన్నా హీన ఆ M590 గన్ను కోసం. ఒక్క ఎనిమీ గూడా కనిపియలా నాకు ఆ M590 కాడ ఎతుకుతానే ఉన్నా అయితే. ఒక్కడన్నా వస్తాడనుకున్నా. కానీ ఎవడు రాలే నా దగ్గరికైతే. ఇదే మా అడ్వాంటేజ్ సోలో వర్సెస్ స్క్వాడ్‌లో. ప్రశాంతంగా ఆడుకోవచ్చు. ఎవడు మనల్ని గెలకడు. మనమైతే ప్రశాంతంగా సైడ్ కూర్చొని ఆడుకుంటా కూర్చోవచ్చు. ఒకవేళ స్క్వాడ్ వచ్చిందనుకో ఇంక నేనేం చేయలేను. అది నీ దరిద్రం అన్నమాట. ఇప్పుడైతే M590 ఎతుకుతానే ఉన్నామా అది దొరకలే. ఇంక పిచ్చుకోకన్నా హీనంగా ఎతికినా. సగం మ్యాచ్ అయిపోయింది అది ఎతికే లోపల నాకైతే. ఎతికి అమ్మా నాయనా వద్దు నాయనా ఇంక అనుకోని ఇంకా అయితే ఇంకా మళ్ళీ ఇంకా కాసేపు వెతికినా ఈడంతా ఒక కోట టౌన్ అంతా ఒక 2 రౌండ్లు వేసుంటాం మామ. అయినా కూడా దొరకలా అది M590 పిచ్చుకుక్క కన్నా హీనంగా ఎతికితే. మళ్ళీ ఇక్కడైతే పైన ఆడ అదే ఫైరింగ్ సౌండ్ అయితే వచ్చింది మామ. పైకైతే వెళ్తా ఉంటే నాకు ఒక ఎనిమి కనిపించాడు మామ అక్కడ దిగినట్టు. అక్కడైతే నా ఫుట్ ప్రింట్స్ అయితే కూడా వచ్చాయి. అంటే ఫుట్ స్టెప్స్ వచ్చాయి నాకైతే. ఇంకా నేనైతే సైలెంట్‌గా కూర్చోనున్నా మామ. నా దగ్గర సైలెన్సర్ స్కిల్ ఉన్నది కదా! వాడు బయటకొచ్చినప్పుడు ఇచ్చేద్దామని. వాడిని నేను చూడలేదు. నేనైతే ఇక్కడే ఉన్నా. వచ్చా అని పటా 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 దింపి దొబ్బిన బాడీ అయితే. హిహిహి. వాడినైతే ఫుల్ కిల్ చేసుకొని ఇంకా మళ్ళీ లూట్ ఏరుకుందాం అనుకోని ముందరే తిరిగా. అప్పుడే డేంజర్ జోన్ పడింది మామ. ఇంక నేను ముందలకెళ్ళిపోయా. ముందలకెళ్ళిపోతా ఉంటే మళ్ళీ ఫుట్ ప్రింట్స్ వచ్చాయి ఆడనుంచో. మళ్ళీ ఫుట్ ప్రింట్స్ వచ్చేసరికి ఎక్కడబ్బా అనుకోని ఎతుకుతా ఉన్నా. ఇంకా అక్కడే కూర్చోనుంటే ఇక్కడ కింద నుంచయితే ఇంకోడొస్తున్నాడని కనిపించింది నేను. వాడు నన్ను చూసినాడు. వన్ ట్యాప్ కొడదాం అనుకున్నా అది కనెక్ట్ అవ్వలే నాకైతే. వాడైతే దింపి దొబ్బాడు. సగం ప్రాణం తీశాడు నా బట్ట. ఇంకేమనాలిలే మనం అదేశా ఇంకొకటి బుల్లెట్ కొడితే చచ్చిపోతాడు ఈడైతే. ఇంక నేను మిషన్ పెట్టేసి వాడి మీదకి రష్ ఎక్కేద్దాం అనుకున్నా. ఇంకా మిషన్ పెట్టి రష్ ఎక్కా. ఒక షాట్ కనెక్ట్ కాలే. ఇంకో షాట్ కనెక్ట్ అయింది. చచ్చాడు నా బట్ట. ఇంకా మళ్ళీ అయితే M590 ఎతుకుదామని ఇంకా మళ్ళీ ఇంకా లూట్ కోసం అయితే వెళ్ళిపోయా. కీ ఓపెన్ చేద్దాం అనిపించింది. కీ కార్డ్ దొరుకుతది అనిపించింది నాకైతే. లాస్ట్ ఛాన్స్ అయితే. ఎవడన్నా వస్తాడనుకున్నా ఎవడు రాలే. ఇంకా కీ దగ్గరికైతే వెళ్ళిపోయినా. కీ కార్డ్ కూడా లేకపోతే ఇంక నా దరిద్రం ఇంక నేను దాన్ని వాడలేనేమో. ఇంకైతే ఎతుకుతా పోతా ఉంటే కీలో అయితే కనిపిస్తుంది. అదో దొరికింది. నా జన్మ ధన్యమయింది. M590 అయితే దొరికింది మామ. నేనైతే సగం డ్యామేజ్ నా ఫ్లాష్ యూజ్‌తోనే కొట్టినా. గన్ అయితే దొరికింది గానీ ఏమో దొరకలే. ఇంకెట్లా వెతుకుతా ఉంటే ఈ యువతలో అయితే ఒక సెట్ కనిపించాయి. ఇంకా దాన్ని తీసుకొని పోతా ఉన్నా. ఇంకా సాల్లే ఇంక ఎనిమిస్‌ని కొడతామని వెళ్ళా మామ. ఇప్పుడు ఎతుకుతామా ఎనిమిస్‌ని. ఒక్కడు దొరకదు మామ ఇప్పుడైతే నాకు. అయితే ఎవడో బోల్ట్ మేకర్ వాడినాడు ఆడ జోన్‌లో అయితే. నేను చూసా. ఇంకెందుకులే అనుకోని పోచి నాకైతే వచ్చేసా. ఇది ఇన్విజిబుల్ ఏసుకొని. అక్కడైతే ఫైరింగ్ అయితే జరిగింది. ఇంకా ఇన్విజిబుల్ తీసేసి కవర్‌కెళ్ళిపోదాం అనుకున్నా. ఇక్కడ పైకి రాగానే వాడు టుంగ్ 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 అని కొడుతున్నాడు సైలెన్సర్ పెట్టుకొని. ఆడిని కొడదాంలే అనుకోని ఇంకా వెనక్కైతే వచ్చా. మళ్ళీ ఇన్విజిబుల్ ఏసాను. వాడైతే నా పైనే ఉన్నాడు. నేను చూసా ఆడిని. ఇంకోడిని కొడదాంలే అనుకోని ఇక్కడికెళ్తుంటే
ఇక్కడైతే ఒక పెద్ద మనిషి అయితే రివైవ్ ఇచ్చేసి పోతా ఉన్నాడు. వాడికి ఒక బుల్లెట్ ఏసా. రెండో బుల్లెట్ నాకు కనెక్టే కాల మామ. నా ఫోన్ చచ్చిపోయింది లేక్కి. ఇంకైతే నేను మళ్ళీ ఎందుకులే వీడితో తలకాయ నొప్పి ఊరికే మ్యాచ్ పోతదని చెప్పి పైకి కవర్ తీసుకుందాం అనుకున్నా. ఇక్కడైతే మళ్ళీ మన రోబోట్ అయితే పెట్టేసి ఇక్కడైతే కూర్చున్నా. ఇంకోటి పైకొస్తాడులే అనుకోని. వాడిని చూసినా ఒక 2 నిమిషాలు. వాడు మాత్రం రాలా పైకైతే. వాడు వెళ్ళాడు. వాడికొక కన్నహీనంగా వెళ్ళాడు నన్ను జూసి. ఇంకెందుకులే వాడు రివైవ్ ఇచ్చుంటాడు. రివైవ్ ఇచ్చిన టీమ్‌మేట్ అన్నా కొట్టుకుందాంలే అనుకుని వెనక్కి తిరిగితే వాడు కాయిన్స్ కాడున్నాడు. వాడు మళ్ళీ అటు చూచి ఆడ మాయమైపోయినాడు. ఇంక అంతలోపలే యాడో దిగే సౌండ్ వచ్చింది నాకైతే గాల్లో నుంచి పారాషూట్‌తో. ఇప్పుడైతే ఒకడు దిగినాడు మామ ఇక్కడైతే. వాడేందో నిలబడిపోయినాడు. ఆఫ్‌లైన్ అనుకోని కొడదామని చూస్తే వాడు లోపలికెళ్ళిపోయిండు. ఒక షాట్ అయితే కనెక్ట్ అయింది. ఇంకో షాట్ ఏద్దాం అనుకున్నా కనెక్ట్ కాలే. ఇంకో షాట్ అయితే కనెక్ట్ అయిపోయింది. ఇంకా ఆడనైతే ఫుల్ కిల్ చేసేసుకొని పైకెళ్ళిపోయినా మళ్ళీ ఇన్విజిబుల్ ఏసుకొని ఏడొస్తారనుకోని ఇద్దరు ముగ్గురు వచ్చారు. మళ్ళీ నా బతుకైపోతది. ఇంక ఇక్కడైతే మెడికిట్ ఏసుకుంటున్నా. అక్కడ సైడ్‌లో అయితే నాకు సైలెన్సర్‌తో కొట్టిన సౌండ్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు చూస్తే మాత్రం అక్కడెవడో వాడు చూడండి మామ నా కోసం ఎంత కాపలా కాస్తున్నాడో. వాడిని కొడతా ఉంటే ఇంకోడు అయితే వాడినైతే కొట్టేసా. ఇంకోడైతే కొట్టాడు పైనుంచి. నేను ఇంకెందుకు సామి వెళ్తావు ఎందుకని జోన్‌కెళ్తే వెళ్ళిపోదాం అనుకున్నా. ఇంకైతే వాడిని చూస్తే వాడు కనిపియలే నాకైతే. ఇంక నేను ఎందుకులే అనుకోని ఇంకా ఇన్విజిబుల్ ఏసుకొని మళ్ళీ వెళ్ళిపోదాంలే అనుకున్నా. కానీ స్కిల్ మాత్రం రాలే. ఇప్పుడైతే మళ్ళీ నేను మన టెక్నిక్ అక్కడైతే నాకు సక్కంగా అయితే ఫైట్ జరిపిస్తాంది. అక్కడి నుంచి అయితే ఒకడు కొడుతున్నాడు. ఇంకా లెఫ్ట్‌లో ఒకడైతే కీ కాడున్నాడు. నేను వాడిని చూసా. ఆడు నన్ను చూడలే అనుకుంటా. నేను మళ్ళీ ఇన్విజిబుల్ ఏసుకొని ఇంకా ఎనకాల నుంచి కొడదాంలే అనుకోని పోతా ఉన్నా. వాడైతే మెడికిట్ ఏసుకుంటా ఉన్నాడు. నేను ఇప్పటికి చూసా. వాడు ఇంకా అయినా గాని చూడలా. ఇంకా ఇన్విజిబుల్ తీసి పట్టుమని ఒక హెడ్ షాట్ ఏసేసా. వాడైతే షాక్ అయిపోయి ఉంటాడు దెబ్బకి బాటుగాడు. ఇంకా మళ్ళీ వచ్చేసి ఇంకెవరన్నా ఉన్నారా అని చూస్తే ఎవరు లేరు. ఇంక మళ్ళీ ఇంకా ఎందుకులే సాయిరాం అనుకోని స్కిప్ కొట్టేసా. ఇంకా ఇక్కడ చూచే వాళ్ళైతే ఫైట్‌లో ఉన్నారు. నేను ఒక 2 షాట్లు కనెక్ట్ చేశా. నా కిల్ దొబ్బేశారు పాటుగాళ్ళు. ఇంకేముందిలే నేనన్నా జోన్‌కెళ్ళిపోయి కిల్ కొట్టుకుందాం అనుకున్నా. ఇంక ఫ్రీ కిల్ అనుకోని ఇన్విజిబుల్ ఓపెన్ చేసే లోపల వోళ్ళు కిల్ కొట్టేశాను. ఛ! ఏం చేయలేం మనం అయితే. ఇప్పుడైతే పైన ఏమన్నా ఉన్నారేమో అనుకోని చూసాను. పైన చూస్తే ఎవరు లేరు. ఇక్కడ రైట్‌లో అయితే 2 కిల్లు కొట్టుకొని చస్తున్నారు ఆళ్ళైతే. ఆళ్ళని కొట్టుకొనిచ్చా కొడదాంలే అనుకోని ఇక్కడ సైడ్‌కైతే వచ్చా. అనుకున్నట్టే ఒకడైతే డౌన్ అయ్యున్నాడు. వాడు ఫ్రీ కిల్ వచ్చేసి మళ్ళీ ఇంకోడినైతే కొట్టా. హీహీ ఆడిని కొట్టేసి ఇంకీడొకడెవడో డౌన్ అయిపోయినాడు వాడు టీమ్ అయిపోయాడు అనుకుంటా. ఆడిని కూడా ఫ్రీ కిల్ చేసుకొని అదే ఫుల్ కిల్ చేసేసుకొని ఇంకా వెయిట్ చేసాము. ఆ ఛాన్సే వెయిట్ చేసా. ఎవడన్నా వస్తాడులే అనుకోని. ఆడెవడో లాంచ్ ప్యాడ్ ఏసుకొని పైకెళ్ళినట్టున్నారు క్లాక్ టవర్‌కి. ఇంకా రాయన్కల్‌కెళ్ళి సారీ. ఆ రాయన్కల్‌కెళ్ళి ఎడ్జ్ కవర్ తీసుకుందాంలే అనుకున్నా. కానీ ఇక్కడ ఎవరు ఎనిమీస్ లేరని చెప్పి ఇంకా లాస్ట్ దాకా ఎతికా. వాళ్ళైతే రాలేదు బయటకైతే. ఇంకా లాస్ట్ జోన్‌కైతే ఎట్టా వస్తారులే. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికైతే వచ్చేసా మామ. ఇక్కడికొచ్చాక ఈళ్ళైతే రివైవ్ అయితే తెచ్చుకున్నారు. 5 అలైవ్ నుంచి 7 అలైవ్‌కి పెరిగింది. మళ్ళీ ఒకడైతే చచ్చాడు. పైన చూస్తా ఉన్నా ఎవడో రాలేదని. ఇంకా స్కోప్ ఇన్ స్కోప్ ఔట్ కొడితే వాడికి కనెక్టే కావడంలే. అయి యాడికో ఒక తుప్పల్లో పోతున్నాయి బుల్లెట్లు. ఇంకెందుకులే ఇంకా గాల్లో దిగరులే అనుకోని ఇట్లా చూస్తా ఉంటే మళ్ళీ అదేందో వచ్చింది. ఒకడైతే డౌన్ చేశా మామ. ఇంకా వాడు యాడ పోతదనుకోని కిల్ పోతదనుకున్నా. మళ్ళీ దాని పైకెక్కి ఇదేసి ఏసినా గ్లూ వాల్ పగలగొట్టేది. ఎఫ్‌జీఎల్ అయితే ఏసేసా. మళ్ళీ ఇంకోటి స్కోపిన్ ఏసి బాగా అదింపెడితే 2 కిల్‌లయితే వచ్చాయి మామ నాకైతే. దబదబా కొట్టినా ఇద్దరిని. ఇంకైతే ఒకడైతే ఎలిమినేట్ అయిపోయినారు. నా 2 కిల్లులు గూడా వచ్చేసాయి. ఇంకా లాస్ట్ ఒక్కడైతే మిగిలినాడు. నాటి ఇక్కడైతే 10 కిల్స్ అయితే అయిపోయినాయి. నేనింక బోయ కొడతానో లేదో మీరే చెప్పండి మామ. ఇంక నా దగ్గరైతే M590 వాడి దగ్గర ఏం గన్‌లు ఉన్నాయో నా దగ్గర తెలీదు గాబట్టి నేనింక జాగ్రత్తగా ఆడాలి ఇక్కడైతే. ఇప్పుడైతే ఎడ్జ్ కవర్ తీసుకుందాంలే ఇంక జోన్‌లో ఉందాంలే అనుకున్నా. వాడైతే నన్ను చూసేసాడు మామ ఇంకేం జేయలేం. నేనింకా ఇక్కడైతే రోబోట్ పెట్టేసి ఆడిని కన్‌ఫ్యూజ్ చేసి కొడదాంలే అనుకున్నా. అనుకున్నట్లే వాడు చెట్టు కవర్ తీసుకున్నాడు నేను అనుకున్నట్టే. నేనైతే ఇక్కడ రోబోట్ పెట్టేసి నా కవర్ తీసుకొని పోదాం అనుకున్నా వాల్లేసుకొని. వాడైతే బయటికి కూడా రాలా కనీసం. డ్యామేజ్ పడింది ఇంక రష్ ఎక్కేద్దాంలే అనుకున్నా. మళ్ళీ వాడి దగ్గర మ్యాగో టోకెన్ అయితే నా బతుకయిపోతదిలే అనుకోని మళ్ళీ వెనక్కెళ్ళిపోదాం అనుకున్నా. నా బట్ట మాత్రం బయటికి రాలే. ఇక్కడ ల్యాండ్ మైన్ పెట్టేసి ఒక పని చేద్దాం అనిపిచ్చి ల్యాండ్ మైన్ పెట్టేసి వెనక్కెళ్ళిపోయా.
వాడు కానీ బయటికే రాలా. ఇంక రొటేట్ చేద్దాం జోన్ అటు పోతాందనుకోని రొటేట్ అయితే చేశా. వాడు నా వాల్ 2 బుల్లెట్‌లేయగానే పగిలిపోయింది. ఇంక వాడి దగ్గర అంత మంచి గన్‌లున్నాయనుకోని ఇన్విజిబుల్ యేసుకొని వాల్ ఎనకాలకెళ్ళిపోదాంలే అనుకున్నా. అక్కడైతే ఒక బుల్లెట్ అయితే కొడదామని చూసినా కానీ కనెక్ట్ అవ్వలే నాకైతే. వాడి దగ్గరైతే ఈ పిజాన్ ఉంది. నా రోబోట్‌తోనే సగం డ్యామేజ్ పడింది. ఇంకొక బుల్లెట్ కొడితే చచ్చిపోతాడనిపించే టైంకి. ఇంకైతే బుల్లెటే కనెక్ట్ అవ్వలే. ఫైనల్లీ కనెక్ట్ అయిపోయింది. వాడి దగ్గర సోనియా అయితే ఉంది. ఫైనల్లీ ఇంకా ఫైనల్లీ అయితే బోయ అయితే కొట్టేసాం ఇట్టయితే ఇంకా. థాంక్ యూ మహేందర్.